మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికలు నాటికే మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా నారీ శక్తి అభియాన్ అధినియం చట్టానికి కీలక సవరణలు తీసుకురావాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన 2 బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుండి ఏకంగా 816కు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయిస్తారు. అంటే పార్లమెంట్లో 3వ వంతు సీట్లు 33% మహిళలకే దక్కుతాయి. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటాను అమలు చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్రం ఆలోచన.